నమస్తే ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ట్రేడ్ ఎక్కడైతే తీసుకుంటానో అక్కడ డిస్ప్లేని అయితే వేస్తాం. ఇప్పుడు సిపిఆర్ చూసారు కదా, మనకి డౌన్లో ఉంది. అంటే నేను ఇప్పుడు ట్రేడ్ అనేది అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. డైరెక్షన్ అనేది అప్ సైడ్, కాకపోతే ఒక మంచి ప్రైస్ యాక్షన్ ఇట్లా చూసుకోవాలి కదా. ఒక మంచి క్యాండిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అప్ సైడ్లో. ఇప్పటివరకు రెండు క్యాండిల్స్ బాగానే ఫామ్ అయ్యాయి. కాకపోతే ఎందుకు తీసుకోలేదంటే మనకి రెసిస్టెన్స్ అనేది చాలా దగ్గర ఉంది. అదే రెడ్ కలర్ జోన్ అండ్ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే హై అనమాట. ఇప్పుడైతే ఎంట్రీ తీసుకుంటాం, ఎందుకంటే ఈ క్యాండిల్ వాల్యూమ్ వచ్చేసి చాలా హై ఉంది. చూసారు కదా, మనకి ఆ ప్రీవియస్ డే హై అనేది బ్రేక్ అయితట్టే ఉంది క్యాండిల్. వాల్యూమ్ వచ్చేసి 55,405 అనేది ప్రీవియస్ డే హై అనమాట. ఇప్పుడైతే మనం ప్రాఫిట్లోనే ఉన్నాము. $300, $400 రన్ అవుతుంది. 500, 600 రీచ్ అయింది. కొంచెం స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ, ప్రీవియస్ డే లో అక్కడ. చూద్దాం. ఓకే, 300, 400. ట్రేడ్లో అయితే కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది, ఎట్లయినా అప్ వెళ్తుందని. కాకపోతే ఓకే, 790 రీచ్ అయింది. 700 కానీ నేను కట్ చేయలేదు, కొంచెం గ్రీడ్ వల్ల కట్ చేయలే. 700 వచ్చినా కానీ నేను అసలు కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం గ్రీడ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే కొంచెం గ్రేడ్ వచ్చింది. ఓకే, మళ్ళీ 700 వస్తేనైతే వితౌట్ ఎమోషన్స్ అయితే కట్ చేసేస్తా. చూసారా, అదైతే ఫస్టే కట్ చేస్తే అయిపోయేది. అందుకే ఎప్పుడైనా అలర్ట్గా ఉండాలన్నమాట, ఒక రూల్ పెట్టుకొని. ఓకే, ఎస్ఎల్ అయితే ఇప్పుడు కాస్ట్ ట్రైల్ చేశాను. లాస్ ఏమి ఉండదు ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే. ప్రాఫిట్ 700 రీచ్ అయితేనైతే కట్ చేసేస్తాం. ఓకే, 500 రీచ్ అయింది. ఓకే, 700 కనిపిస్తే కట్ చేస్తాం. ఓకే, 700 ఎస్ఎల్ అయితే తీసేసిన ఫ్రెండ్స్. ఓకే, 700, 730 వెయిట్ చేస్తున్నాం. 750. ఓకే, 750 అప్పుడు కట్ చేశాను, కానీ మనకైతే 570 బుక్ అయింది. ఓకే, నో ఇష్యూ. ఎనీవే, ఈరోజు అయితే ప్రాఫిటబుల్ డే. దీంతో డే అయితే క్లోజ్. రిలేటెడ్ హ్యాపీ దసరా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.